హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం ఎపిసోడ్ 60. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, అన్వి వీరేన్ కనుమరుగయ్యే వరకు చూసి డీప్ బ్రీత్ తీసుకుని బాధగా వెనుదిరిగి లోపలికి వెళ్ళింది. కాస్త దూరంలో నిలబడి ఉన్న ఒక పర్సన్ ఇదంతా గమనిస్తున్నాడు. అతని కళ్ళు అన్వి పైనే ఉన్నాయి. అతనికి కావలసింది ఒక ఛాన్స్. మరోవైపు నాగవల్లి అమ్మాయిలతో బిజినెస్ చేసే అనసూయ దగ్గరకొచ్చింది. కొంతమంది అమ్మాయిలను ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడి నుంచి దుబాయ్కి పంపించాలన్నది ఆమె ఉద్దేశం. అలా చేస్తే ధనరాజ్ కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉంటాడని ఆమె భావించింది. హే మల్లిక, నేనిది చేయలేనని నీకు తెలుసు కదా. ఇంతకుముందు చెప్పాను. నా అమ్మాయిలని అంత దూరం పంపించడం నా వల్ల కాదు. అక్కడ నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ విషయం ధనరాజ్కి తెలిస్తే ఈసారి ఆయనే స్వయం ఇక్కడికి వస్తాడు. అనసూయ కాసేపు ఆలోచించి, సరే వాళ్ళని రానివ్వండి, మంచిదే కదా. ఒకసారి ఇక్కడికి వచ్చాక వాళ్ళలో ఎవరు తిరిగి వెళ్ళాలని అనుకోరు. ఈ స్వర్గంలోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ జీవితంలోనే ఒక భాగమైపోతారు అంది అదోలా నవ్వుతూ. అక్కా, నీకు పరిస్థితి అర్థం కావట్లేదు. ఆయన ఇక్కడికి రావడం అంటే మన మెడకు కత్తి పెట్టుకున్నట్టే. పైగా ఇప్పటికే మనం చాలా నష్టపోయాం. ధనరాజ్ చాలా కోపంగా ఉన్నాడు. నాకు చాలా భయంగా ఉంది. అది సరే కానీ ఆ హీరో ఎక్కడ? ఈరోజు నీతో ఎందుకు లేడు అంది కొంటెగా చూస్తూ. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంది నాగవల్లి. ఇంకెవరు, ఇక్కడున్న అమ్మాయిలందరూ మనసు పారేసుకునేవాడి గురించి. ఈ వయసులో కూడా అతన్ని చూస్తే నా మనసు తడబడుతుంది. నీ కొడుకు దేవ గురించి మాట్లాడుతున్నాను. నాగవల్లి ఒకంత చిరాకు పడుతూ, వాడు ఎలాంటి వాడో తెలిసినా కూడా నువ్వు వాడి కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? వాడు ఎవరిని పట్టించుకోడు. నీకు అప్పగించిన పని చెయ్యి. అనసూయ ఇంకా ఏదో చెప్పబోతుండగాని నాగవల్లి ఫోన్ మోగింది. స్క్రీన్పై ధనరాజ్ పేరు కనిపించగాని ఆమె గుండెల్లో వణుకు పుట్టింది. భయంతో ఫోన్ వైపు బెదురుగా చూస్తుంది. కొన్ని రోజులుగా అతనితో మాట్లాడకుండా ఏదో ఒక కారణంతో తప్పించుకుంటూ వచ్చింది. కానీ ఎంతకాలం అలా తప్పించుకోగలదు? ఈరోజు ఖాళీ కూడా తనతో లేడు. ధనరాజ్ ఏమడిగినా ఇలా సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. అయినా ధైర్యం కూడగట్టుకుని కాల్ లిఫ్ట్ చేసింది. హలో ధనరాజ్. అవతలి వైపు కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత మల్లిక, ధనరాజ్ గంభీరమైన స్వరం వినిపించింది. ఆ ఒక్క పిలుపుకి ఆమె చేతులు వణికిపోయాయి. అనసూయ ఆమె పరిస్థితిని చూసి చిన్నగా నవ్వుకుంది. తన ముందున్నవారు ఎంతటి వారైనా ఏమాత్రం లెక్క చేయని మల్లిక, అందరిపై పులిలా గర్జించే మల్లిక, ఇప్పుడు మాత్రం ధనరాజు ఒక్క మాటకి తడిచిన పిల్లిలా వణికిపోతుంది అని లోపల నవ్వుకుంటూ నాగవల్లి అప్పగించిన పని కోసం లోపలికి వెళ్ళింది. మల్లిక, నీ మృత్యువు నన్ను అక్కడికి పిలుస్తున్నట్టుంది. అందుకే ఒకదాని తర్వాత ఒకటి నాకు హాని కలిగించే పనులు చేస్తున్నావు. లేదు ధనరాజ్, నేను నోర్మై. అతని స్వరం మరింత కఠినంగా మారింది. నేను ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేను, జాగ్రత్తగా విను. నీ పరిస్థితి త్వరలోని మరింత దిగజారబోతుంది. నాకు కొన్ని పనులున్నాయి, అందుకే ఇప్పుడు అక్కడికి రాలేను. అది విన్న నాగవల్లి కాస్త ఉపశమనం కలిగింది. కానీ ఆ ఉపశమనం ఒక క్షణం కూడా నిలవలేదు. కానీ నా కొడుకు భైరవ్ వస్తున్నాడు. నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకో? పగ తీర్చుకోవడానికి. నా సామ్రాజ్యానికి హాని చేసిన ప్రతి ఒక్కరిని నాశనం చేయడానికి అంటున్న ధనరాజ్ చూపు తన ముందు నిలబడి ఉన్న భైరవ్పై పడింది. భైరవ్ ఆవేశంగా ఒక వ్యక్తిని కత్తితో నిర్దాక్షిణ్యంగా పొడిచేయగా ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయి నేలపై కుప్పకులాడు. భైరవ్ బట్టలు రక్తసిక్తమయ్యాయి. తండ్రి మాటలు విని అతని వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఆ తర్వాత చేతులు చాచి తల పైకెత్తి, నేను ఇండియాకు వస్తున్నాను అంటూ భీకరంగా నవ్వాడు. ఫోన్ నుండి వినిపించిన భైరవ్ నవ్వు నాగవల్లి వెన్నెలో వణుకు పుట్టించింది. ఫోన్ కట్ అయింది. భైరవ్ క్రూరత్వం గురించి ఆమెకు బాగా తెలుసు. 3 ఏళ్ల క్రితం తన కొడుకు భైరవ్ కలిసి చేసిన ఆ ఘాతకం ఆమె ఎలా మర్చిపోగలదు? ఆ దృశ్యం మరోసారి ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఆ అమ్మాయితో వాళ్ళు ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి నాగవల్లి గుండె దడదడలాడింది. ఇప్పుడు అతను తిరిగి వస్తున్నాడు. ఈసారి ఏం జరగబోతుంది? తండ్రి కంటే మరింత క్రూరమైన కొడుకు ఇప్పుడు ఇండియాలోకి అడుగు పెడుతున్నాడు. నాగవల్లి చేతిలోని ఫోన్ వణికిపోయింది.
ఆమె కళ్ళ ముందు భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అనసూయ విగ్రహంలా నిలబడిన నాగవల్లి దగ్గరకు వస్తున్న పామును చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఆమె చేయి పట్టుకుని పక్కకు లాగింది. పాము పక్క నుండి వేగంగా వెళ్ళిపోయింది. నాగవల్లి, ఎక్కడ చూస్తున్నావు? కాస్తుంటే పాము నిన్ను కాటేసేది అంది భయంతో పాము వైపు చూస్తూ. నాగవల్లి ఆమెను చూస్తూ, పాము కాటేసినా కొన్నిసార్లు బ్రతకొచ్చు అనసూయక్క. కానీ ధనరాజ్, ఆయన కొడుకు భైరవ్ కొండచిలువ లాంటి వాళ్ళు. వాళ్ళ చేతికి చిక్కిన వాళ్ళను క్షణాల్లో మింగేస్తారు అంది భయంగా. నాగవల్లి అంతగా భయపడడం చూసి షాక్ అయింది అనసూయ. నువ్వు చెప్పినట్టుగా అమ్మాయిలని సిద్ధం చేశాను, పంపించే ఏర్పాటు చేసుకో అనసూయ అనేసరికి ఆలోచిస్తూనే తలూపింది నాగవల్లి. భైరవ్ రాక వల్ల ఎలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయో అన్న ఆలోచనలతో నాగవల్లి గుండె భయాందోళనలతో నిండిపోయింది. సాయంత్రం సమయం. దేవ తన రూమ్లో బెడ్ మీద కూర్చొని పిల్లితో ఆడుకుంటున్నాడు. ఒక రబ్బర్ బాల్ని వాల్కి విసిరి దాన్ని మళ్ళీ అందుకుంటూ ఉంటే క్యాట్ కూడా ఆ బాల్తో పాటే యాక్టివ్గా పరిగెడుతూ ఉంది. బాల్ దేవ చేతిలోకి రాగానే క్యాట్ అతని దగ్గరకొచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఈరోజు నువ్వు చాలా ఉత్సాహంగా ఉన్నావే అంటూ దాని తలనిమిరాడు దేవ. అప్పుడే మిత్ర డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చాడు. డోర్ శబ్దం వినగానే పిల్లి ఒక్కసారిగా దేవ చేతుల నుంచి దూకి బయటికి పరిగెత్తింది. అరే ఆగు! దేవ వెంటనే లేచి దాని వెనకాల పరిగెత్తాడు. మిత్ర కూడా నవ్వుకుంటూ అతని వెనకాల వెళ్ళాడు. కారిడార్ చివరికొచ్చిన పిల్లి అప్పటికే కొద్దిగా తెరిచి ఉన్న ప్రీషా రూమ్ డోర్ని చూసి లోపలికి దూరిపోయింది. దేవ కూడా ఆలోచించకుండా డోర్ తట్టకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడే ఫేస్ వాష్ చేసుకుని వచ్చి టవల్తో తుడుచుకుంటున్న ప్రీష దేవని చూడగానే బెడ్ మీద ఉన్న దుపట్టా తీసుకుని వేసుకుని అతని వైపు చిరాగ్గా చూసింది. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఎప్పుడు డోర్ తట్టకుండా ఇలాగే లోపలికి వస్తావు, అదే నీ రూమ్లోకి వస్తే మాత్రం ఫైర్ అవుతావు అని అంది. నేను నీకోసం రాలేదు అన్నాడు దేవ గదంతా చూస్తూ. మరెందుకు వచ్చావు? పిల్లి కోసం. పిల్ల అంటూ గదంతా వెతుకుతూ చూడడం మొదలుపెట్టాడు. ఎక్కడుంది? నాకేం తెలుసు, పారిపోయి ఇక్కడికి వచ్చింది. నాకు కనిపించడం లేదు. నాకు కనిపించడం లేదు. అంతలో బెడ్ కింద నుంచి పిల్లి తల బయటికి పెట్టింది. ఇద్దరూ ఒకేసారి దాని వైపు చూశారు. చూసావా, దానికోసం వచ్చాను అని ప్రీషా వైపు చూస్తూ, నీ మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు అని అంటూ దేవ పిల్లి వైపు అడుగు వేయబోయాడు. అతని భుజం మీదున్న గాయాన్ని గమనించిన ప్రీష వెంటనే ఆగు అని అంది. దేవ వెనక్కి తిరిగి చూశాడు. ఏంటి? నీ గాయం ఇంకా పూర్తిగా తగ్గలేదు, మళ్ళీ దాన్ని పెద్దది చేసుకోకు, నేను పట్టుకుంటాను అని అంది. నేను బాగానే ఉన్నాను, నాతో వాదించకు, సైలెంట్గా కూర్చో, నేను పట్టుకుంటాను అంటూ బెడ్ వైపు చూపించింది. దేవ ఇంకేం మాట్లాడకుండా బెడ్పై కూర్చున్నాడు. ప్రీషా బెడ్ కిందకి వంగి, రా బంగారం, బయటికి రా. పిల్లి కాస్త ముందుకొచ్చి ఆమె చెయ్యి అందుకుని లోపి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అరే! ప్రీష మరోవైపు తిరిగింది. పిల్లి కూడా వెంటనే మరోవైపు పరిగెత్తింది. ఆగు! దాని వెనకాల పరిగెత్తింది ప్రీష. పిల్లి కట్టెని వెనక్కి దూకింది. ప్రీష దాన్ని అందుకుని లోపి మళ్ళీ అది బయటకొచ్చి బెడ్ చుట్టూ పరిగెత్తింది. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా? మియా ఉంది పిల్లి సమాధానంగా. దేవాకి నవ్వొచ్చింది. అది గమనించిన ప్రీష అతని వైపు గురుగా చూసింది. పట్టుకోగలవా అన్నాడు కనుబొమ్మలు ఎగరేస్తూ. పట్టుకుంటాను అని గర్వంగా చెప్పి మళ్ళీ దాని వెనకాల పరిగెత్తింది. దేవ కళ్ళు ఆమె వెంటే పరిగెడుతున్నాయి. ముద్దుగా పరిగెడుతున్న తీరు, అందమైన నవ్వు, పరిగెత్తడం వల్ల చెదిరిపోయిన జుట్టు, పిల్లిని పట్టుకోవాలని చేస్తున్న ఆ చిన్న చిన్న ప్రయత్నాలు అన్నీ అతనికి చాలా అందంగా అనిపించాయి. అంతలో పిల్లి ఒక్కసారిగా బెడ్ మీదకు దూకింది. అదిగో ప్రీష దాన్ని పట్టుకోవడానికి ముందుకు దూకింది. అదే సమయంలో పిల్లి పక్కకు తప్పుకోగా ప్రీష బెడ్కి తగిలి బ్యాలెన్స్ తప్పి డైరెక్ట్గా దేవ వైపు పడిపోయింది. తను సడన్గా అలా పడిపోవడంతో దేవ కూడా వెనక్కి ఒరిగిపోయాడు. ఒక్క క్షణంలో ప్రీష అతని మీద పడిపోయింది. ఆమె ఒక చెయ్యి అతని ఛాతిపై ఉంటే మరో చెయ్యి అతని భుజం దగ్గర. దేవ చేతులు సహజంగానే ఆమెను పడిపోకుండా నడుముని చుట్టుకున్నాయి. గది ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. ప్రీష అతనికి చాలా దగ్గరగా ఉంది. అంత దగ్గరగా ఉండడంతో అతని గుండె చప్పుడు ఆమెకు స్పష్టంగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె గుండె కూడా అలాగే. దేవ చూపు ఆమె కళ్ళ నుంచి ఒక్క క్షణం కూడా కదలలేదు. ప్రీష మాత్రం ఎప్పుడు కలిగే ఆ వింత ఫీలింగ్తో, కన్ఫ్యూషన్తో
అతని కళ్ళలో సమాధానాలు వెతుకుతుంది. దేవ ఇంక రాకపోవడంతో రూమ్ దగ్గరకు వచ్చిన మిత్ర ఆ దృశ్యాన్ని చూసి అవక్కయ్యాడు. మనకు కావాల్సింది ఇదే కదా, ఈ పెళ్ళి కూడా మన పాటిని, ఎంత ముద్దుగా ఉన్నారు ఇద్దరు అని మురిసిపోతూ సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ముందుగా తేరుకున్న ప్రీష లేవబోతుంటే ఆ కదలికకు దేవా కూడా స్పృహలోకి వచ్చి ఆమె నడుముని వదిలేయగా ప్రీష టక్కున లేచి నిలబడింది. దేవా కూడా కూర్చున్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూడకుండా వేరే వైపు చూసుకున్నారు. పిల్లి బెడ్ మీద కూర్చొని వాళ్ళిద్దరినీ ముద్దుగా చూస్తుంది. ప్రీష దాన్ని చూసి ఇదంతా నీ వల్లే అని అంది. పిల్లి అమాయకంగా మియా ఉంది. దానిని తిడుతున్నావు, అది మంచి పని చేసింది అన్నాడు దేవా మెల్లిగా. ఏంటి అంది ప్రీష అతని వైపు తిరిగి అనుమానంగా చూస్తూ. ఏం లేదు. ప్రీష అతన్ని తేరిపార చూస్తూ పిల్లి వైపు చూడకుండా మెల్లిగా దాని దగ్గరకు జరిగి టక్కున వంగి దాన్ని పట్టేసుకుంది. ఇదిగో దొరికింది అని చిన్నపిల్లలా అరిచింది. దేవా చేయి చాపాడు. ఇవ్వు. ప్రీష వెంటనే పిల్లిని తన దగ్గరికి లాక్కొని నేను కాసేపు ఆడుకుంటాను అని అంది. ఇప్పటిదాకా ఆడుకున్నావు కదా, చాలు అని అంటూ దేవ ముందుకొచ్చి పిల్లిని పట్టుకున్నాడు. ఇద్దరి చేతులు మళ్ళీ తగిలాయి. ఇద్దరు వెంటనే చేతులు వెనక్కి తీసుకోలేదు. ప్రీషా చూపు అతని చేతుల మీదకు వెళ్ళి మెల్లిగా అతని కళ్ళలోకి వెళ్ళింది. దేవా కూడా ఆమె వైపు చూశాడు. మళ్ళీ అదే నిశ్శబ్దం, అదే చెప్పలేని టెన్షన్. చివరికి దేవాని చేయి వెనక్కి తీసుకున్నాడు. సరే, నువ్వే ఉంచుకో. ప్రీషా చిన్నగా నవ్వింది. థ్యాంక్ యూ, కాసేపు మాత్రమే. అలాగే అంటూ క్యాట్ తల నిమురుతూ బెడ్పై కూర్చుంది. దేవా డోర్ వైపు నడిచాడు. అప్పటికి బయట నిలబడి ఉన్న మిత్ర ఈ మొత్తం సీన్ను చూసి చిలిపిగా నవ్వుతున్నాడు. దేవా అతన్ని చూసి ఏంటి అని అన్నాడు అతని రూమ్ వైపు నడుస్తూ. మిత్ర ఏమీ మాట్లాడకుండా మరింత గట్టిగా నవ్వాడు. మిత్ర. దేవ సీరియస్గా లుక్ ఇచ్చేసరికి మిత్ర కష్టంగా నవ్వు కంట్రోల్ చేసుకుని ఆ పిల్లికి కూడా మీరిద్దరు దగ్గరగా ఉండడం ఇష్టం అనుకుంటా అని అన్నాడు. దేవ ఆగి కళ్ళు చిన్నవి చేసి అతని వైపు చూశాడు. అంటే దానికి మీ ఇద్దరికి దగ్గరగా ఉండడం ఇష్టం అంటున్నాను అని కవర్ చేసుకున్నాడు మిత్ర. దేవ ఇంకేమనకుండా తన రూమ్లోకి వెళ్ళాడు. తనలో తాను నవ్వుకుంటూ వెనకాల వెళ్ళాడు మిత్ర. కాసేపటికి క్యాట్ని తీసుకుని దేవ రూమ్లోకి వచ్చింది ప్రీష. మిత్ర వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి దేవ వైపు మొహం ముడుచుకుని చూస్తూ థ్యాంక్స్ అంటూ అతని చేతిలో పెట్టి వెనక్కి తిరిగింది. దేవ వెళ్తున్న తన వైపే చూస్తుంటే మిత్ర చిలిపిగా నవ్వుతూ చిన్నగా దగ్గాడు. దేవ తేరుకుని పిల్లి వైపు చూశాడు. అంతలోనే ఫోన్కి మెసేజ్ రావడంతో తీసి చూశాడు మిత్ర. ఆ మెసేజ్ చూడగానే అతని మొహంలో నవ్వు మాయమై ఒక్కసారిగా సీరియస్గా మారింది. బాయ్, ఆ భైరవ్గాడు ఇండియా వస్తున్నాడు. మిత్ర మాటలు వినగానే నిమురుతున్న దేవ చెయ్యి అలాగే ఆగిపోయింది. మొహం ఎర్రబడింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న అతని కళ్ళు ఒక్కసారిగా ప్రతీకార జ్వాలతో మండిపోయాయి. ఈరోజు కోసమే నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. వాడి చావును వెతుక్కుంటూ వాడి నా దగ్గరకు వస్తున్నాడు. దేవ కళ్ళ ముందు గతం తాలూకు భయానక దృశ్యం కదలాడింది. తన చేతుల్లో విలువలాడుతూ చివరి శ్వాస విడిచిన సాహితి. అది గుర్తుకు రాగానే అతని హృదయం బగ్గుమంది, పిడికిలి బిగుసుకుంది. వాడికి చావు కన్నా ఘోరమైన శిక్ష పడుతుంది. సొంత వాళ్ళని పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో వాడి బాబుకు కూడా అర్థమయ్యేలా చేస్తాను అన్నాడు దేవ. కొడుకుని వెతుక్కుంటూ బాబు కూడా వస్తాడు. వాడి చాప్టర్ కూడా ముగించాలి బాయ్. మామూలుగా చంపకూడదు. నరకమే వణికిపోయేలా భయంకరంగా చంపాలి. పళ్ళు కొరుకుతూ కసిగా అన్నాడు మిత్ర. ఎక్కడో నిర్మానుష్యమైన ప్లేస్. విద్వాంస్ తన కార్ బ్యానెట్ మీద కూర్చొని చేతులు వెనక్కి పెట్టుకుని పైకి చూస్తూ ఈల వేస్తూ పగలబడి నవ్వుతున్నాడు. ఒక వ్యక్తి అతని ముందు మోకాళ్లపై కూర్చొని తన కుటుంబాన్ని వదిలిపెట్టమని చేతులు జోడించి వేడుకుంటున్నాడు. అతని వెనుక అతని భార్య, సుమారుగా 17 ఏళ్ల కూతురు, 14 ఏళ్ల కొడుకు భయంతో ఏడుస్తున్నారు. విద్వాంస్ మనుషులు వాళ్ళని బంధించారు. విద్వాంస్ అలాగే బ్యానెట్ని ఆనుకుని ఏంటి ఇన్స్పెక్టర్ సాబ్, నా వెంట పడడానికి మీకెంత ధైర్యం? ప్రభుత్వం మీకు చాలా ఎక్కువ డబ్బిస్తున్నట్టుంది అన్నాడు వెకిలిగా. ప్రభుత్వం మాకు డబ్బిచ్చినా ఇవ్వకపోయినా ఈ దేశాన్ని కాపాడమే మా డ్యూటీ. ఆ మాటలు విని విధ్వంస్ పిడికిలి బిగించాడు. రే, వీడికి కాస్త కూడా వాడి బలుపు తగ్గలేదు. వాడి కొడుకు సంగతి చూడండి. విధ్వంస్ ఆజ్ఞ విన్న అతని మనుషులు ఇన్స్పెక్టర్ కొడుకు వీపుపై బలంగా కొట్టారు. ఆ దెబ్బను తట్టుకోలేక
ఆ అబ్బాయి నేల మీద పడిపోయాడు. ఇన్స్పెక్టర్తో పాటు అతని భార్య కూతురు ఆందోళనగా అరిచారు. ఇన్స్పెక్టర్ తీవ్ర వేదనతో, వద్దు, నా కొడుకుని కొట్టొద్దు. విధ్వంస్, నీకు నాతో పగుంటే నన్ను చంపేయి, నా పిల్లల్ని వదిలి వాళ్ళందరినీ వెళ్ళనివ్వు అని అన్నాడు. విధ్వంస్ అతని వైపు చూసి ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. ఇన్స్పెక్టర్, నేను మిమ్మల్ని ఎలా వదిలేయాలి? మీ వల్ల నా మనుషులు ఎంతోమంది చచ్చిపోయారు. అమ్మ గాయపడింది. మీరు నా మనసుని పాడు చేశారు. అయినా నేను అన్నీ భరించాను. కానీ మీ వల్ల నేను నా ఏంజల్కి దూరమయ్యాను. మనశ్శాంతి లేకుండా పోయింది. లేదు, దీనికి మీరు శిక్ష అనుభవించాల్సింది అని అంటూని ఒక్కసారిగా బ్యానెట్ మీద నుండి దూకి అతని గన్ వెనుక భాగంతో ఇన్స్పెక్టర్ మొహంపై గట్టిగా కొట్టాడు. విధ్వంస్ తన సర్వశక్తితో కొట్టడంతో ఇన్స్పెక్టర్ నోటి నుంచి రక్తం కారింది. అది చూసి అతని భార్య గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. విధ్వంస్ కొంతసేపు ఆ ఏడుపుని సహించాడు. కానీ అది అతనికి భరించలేనంతగా మారడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి అదే గన్తో ఆమెను కాల్చాడు. ఆమె నేలపై కుప్పకూలింది. పిల్లలు తమ తల్లిని చూసి భయంతో ఏడవడం స్టార్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తనతో జీవితం పంచుకున్న తన భార్య ఈరోజు తన కళ్ళ ముందే చనిపోవడాన్ని చూసి అతని ప్రాణం విలువలాడిపోయింది. విధ్వంస్ తన చేతిలోని గన్ని తిప్పుతూ, ఎప్పటి నుంచో అరుస్తున్నావు? నాకు ఏడ్చే శబ్దం అస్సలు నచ్చదు. ఇప్పుడు శాంతించావా అని అంటూ మెల్లిగా ఇన్స్పెక్టర్ వైపు తిరిగి అతని కళ్ళలోకి కొరాకొరా చూస్తూ, ఇప్పటికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా లేదా? ఎవరి ఆజ్ఞలతో మా దారి కడ్డొచ్చావు? ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతిసారి భయంగా ఉందని చెప్పి తప్పించుకుంటావు. ఇతరులను ఏ పని చేయలేవు. నువ్వు ఏమి చేయవు. అమ్మకి హాని చేశావు. మా మనుషులు చచ్చినప్పుడు కూడా ఏమీ చేయలేదు. అతని కళ్ళలో ఆగ్రహం మరింత పెరిగింది. నేను చాలా వెతికిన తర్వాత కనుక్కున్నాను. ఢిల్లీ నుంచి కొత్తగా వచ్చిన వాడి ఇదంతా చేస్తున్నాడని. కొత్తగా వచ్చిన ఆఫీసర్ ఎవడు? వాడు ఎవరితో కుమ్మక్కయ్యాడు? ఎవరికి సమాచారం అందిస్తున్నాడు? ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నంలోనే మీరు నాకు దొరికారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తి పేరు నాకు తెలియాలి. ఇన్స్పెక్టర్ విధ్వంస్ అడిగిన ప్రశ్నలకు ఏమీ సమాధానం చెప్పలేదు. అది చూసి విధ్వంస్ సహనం నశించింది. వాడి కొడుకు నా దగ్గర తీసుకురా అని అన్నాడు. ఆ మాట వినగానే ఇన్స్పెక్టర్ భయంతో వణికిపోతూ, విధ్వంస్ ఆపు అని అరిచాడు. కానీ విధ్వంస్కి అప్పటికే పిచ్చి పట్టినట్టుగా ఉంది. అతని కొడుకుని పట్టుకుని ఇన్స్పెక్టర్ వైపు భయంకరమైన ఆగ్రహంతో చూస్తూ, నువ్వు నాకు వాడి పేరు చెప్తావా లేదా అని ఉన్మాదిలా అరిచాడు. నా కొడుకుని వదిలేయండి ప్లీజ్, ఇందులో నా కొడుకు తప్పేంటి అని ప్రాధేయపడ్డాడు ఇన్స్పెక్టర్. తప్ప? లేదు, నీ కొడుకు తప్పేమీ లేదు. అయితే పేరు చెప్పు, వాడిని శాశ్వతంగా వదిలేస్తాను అని చెప్తూ ఆ అబ్బాయి మెడ దగ్గర కత్తి పెట్టాడు. ఇన్స్పెక్టర్ని చేస్తుడై చూస్తున్నాడు. ఒకవైపు అతని కుటుంబం ఉంది, మరోవైపు అతని కర్తవ్యం ఉంది. వారి ఆపరేషన్ గురించి అతను ఏమీ చెప్పలేడు. చెప్పితే అది దేశద్రోహం అవుతుంది. దేశం ప్రమాదంలో పడుతుంది. అతను ఆ సుడిగుండం మధ్యలో చిక్కుకుపోయాడు. ఇంత జరిగినా ఇన్స్పెక్టర్ ఏమీ మాట్లాడకపోవడంతో విధ్వంస్ కఠినమైన మోహంతో అతని కళ్ళెదుటే కొడుకుని చంపేశాడు. ఇన్స్పెక్టర్ ఏడుస్తూ తల పట్టుకున్నాడు. కొన్ని క్షణాల్లోని అతని భార్య కొడుకు ఇద్దరిని కోల్పోయాడు ఆ ఇన్స్పెక్టర్. మరోవైపు ఆ రాక్షసుల మధ్య చిక్కుకున్న అతని కూతురు తన కళ్ళెదుటే తన ఫ్యామిలీ అంతమవుతుండడాన్ని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. అయినా ఇన్స్పెక్టర్ నోరు విప్పలేదు. అతని మౌనం విధ్వంస్ ఉన్మాదాన్ని మరింత పెంచింది. చూడు, ఇంతగా దేశభక్తి చూపినందుకు నీకు మంచి ప్రతిఫలం దక్కుతుంది. నీ కుటుంబం మొత్తం నీ కళ్ళ ముందే పోతుంది. ఇన్స్పెక్టర్ కన్నీళ్లతో అతని వైపు చూశాడు. విధ్వంస్ అతని ముందు మోకాలిపై కూర్చొని కళ్ళలో నిప్పులు చెరుగుతూ చూస్తూ, ఇప్పుడు నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. వాడి పేరు చెప్పు, నేను వదిలేస్తాను అని అన్నాడు. ఇన్స్పెక్టర్ మౌనంగా ఉండిపోయాడు. విధ్వంస్ అతని కూతురి వైపు చూసి, నువ్వు పేరు చెప్పకపోతే నీ కూతురి జీవితం నా మనుషుల చేతిలో నీ కళ్ళ ముందే నాశనం అయిపోతుంది అని అన్నాడు. విధ్వంస్ మాటలు విన్న అతని మనుషులు సంతోషంతో నవ్వుతూ అతని కూతుర్ని కామపు చూపులతో చూడసాగారు. ఆ అమ్మాయి భయంతో తీవ్రంగా వణికిపోతుంది. విధ్వంస్, నా కూతురి జోలికి వెళ్ళకు, దాన్ని ఏం చేయకు, వదిలిపెట్టు ఇన్స్పెక్టర్ ఆగ్రహంగా అరిచాడు. విధ్వంస్ అతని జుట్టుని గట్టిగా పట్టుకుని, నాకు ఈ మాటలు అవసరం లేదు. నేనేంటో నీకు బాగా తెలుసు.
వాడి పేరు చెప్పడం మంచిది, లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది అంటూ తన మనుషుల్లో ఒకడికి సైగ చేశాడు. ఆ వ్యక్తి అమ్మాయిని బలవంతంగా లాగి మిగతా మనుషుల దగ్గరికి తీసుకెళ్లాడు. తన కూతుర్ని ఆ రాక్షసుల మధ్య చూడగానే ఆ ఇన్స్పెక్టర్ గుండె ఆగినంత పనైంది. తర్వాత ఆమెకు ఏమవుతుందో ఊహించుకోవడానికి అతని ఒళ్ళంతా జలధరించింది. వద్దు, నా కూతుర్ని ఏం చేయకండి అని అంటూ ఇన్స్పెక్టర్ భయాందోళనతో అరిచాడు. విధ్వంస్ కూలుగా నవ్వాడు. ఏమీ చేయకూడదు అంటే ఇప్పుడైనా చెప్పు, ఎవడు వాడు అని అన్నాడు. ఇన్స్పెక్టర్ నిస్సహాయంగా చూస్తుంటే విధ్వంస్ పిచ్చి పట్టినట్టుగా పళ్ళు బిగించి, రే దాని సంగతి చూసుకుండ్రా అని అరుస్తుండగాని, చెప్తాను చెప్తాను, వాళ్ళకి సమాచారం అందిస్తున్న వ్యక్తి పేరు శశాంక్ శర్మ అని చెప్పలేక చెప్పాడు ఇన్స్పెక్టర్ నిస్సహాయ స్థితిలో. విధ్వంస్ ఆ మనుషులకు చేయి చూపి ఆపమని చెప్పి ఇన్స్పెక్టర్ వైపు చూశాడు, వంకరగా నవ్వుతూ. శశాంక్ శర్మ. విధ్వంస్ కనుబొమ్మలు ముడుచుకున్నాడు. వాడెవడు? నాకు మొత్తం విషయం చెప్పు. నాకు తెలిసింది చాలా తక్కువ. అతని పేరు మాత్రమే నాకు తెలుసు. నేను అతన్ని ఎప్పుడూ కలవలేదు. నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన ఆఫీసర్ ఒక ఉన్నత స్థాయి వ్యక్తి. దేశంలో జరుగుతున్న చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి ఒక స్పెషల్ టీంని రన్ చేస్తున్నాడు. వాళ్ళకి ఒక స్పెషల్ మిషన్ కూడా ఉంది. ఏ మిషన్ అడిగాడు విధ్వంస్. ఇన్స్పెక్టర్ సమాధానం చెప్పకుండా విధ్వంస్ వైపు చూసి ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఆ నవ్వు అక్కడున్న ప్రతి ఒక్కరిని అయోమయానికి గురిచేసింది. ఏంటి, ఎందుకు నవ్వుతున్నావు? విధ్వంస్ కోపంగా అడిగాడు. ఇన్స్పెక్టర్ ఏమీ సమాధానం చెప్పలేదు. మరు క్షణంలోని ఒక్కసారిగా గన్ శబ్దం మారుమోగింది. అందరూ ఉలిక్కిపడ్డారు. విధ్వంస్ కళ్ళ ముందు అతని కూతురు కుప్పకూలిపోయింది. ఏయ్! అతనికి ఏం జరిగిందో అర్థం కాకముంది మరోసారి గన్ శబ్దం వినిపించింది. ఇన్స్పెక్టర్ తనని తాను కాల్చుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ షాక్లో నిలబడిపోయారు. ఊహించని ఆ చర్యకి షాక్ అయిపోయిన విధ్వంస్, వీడికి గన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటూ ఆ గన్ని చూశాడు. ఆ గన్ విధ్వంస్ది. కోపంతో ముందుకు వెళ్ళి ఇన్స్పెక్టర్ని తన్నాడు. అప్పటికే ప్రాణాలు వదిలాడు అతను. కూతురు కూడా చనిపోయింది. విధ్వంస్ మొహం కోపం, అవమానం, ప్రతీకారం అన్నీ కలిసిపోయి క్రూరంగా మారిపోయింది. శశాంక్ శర్మ, నువ్వు ఎక్కడున్నా విను. నెక్స్ట్ నీ చావే. అతి త్వరలోనే నేను నీ దగ్గరకు వస్తున్నాను. అతని భీకరమైన స్వరం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? శేషుని శశాంకని విధ్వంస్ కనిపెట్టనున్నాడా? శేషు ప్రమాదంలో పడబోతున్నాడా? దేవా గతమేంటి? సాహితి ఎలా చనిపోయింది? దేవా గతం గురించి ప్రీషకి తెలియనుందా? తన రియాక్షన్ ఏంటి? తనిష్క మిత్రల మధ్య, అన్వి వీరేన్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? భైరవ్ రాక ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది? ఈ ప్రేమ పగ రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక గంధని మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.